పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అనేది హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు అంటే పితృ దేవతలకు తర్పణం, పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఈ కర్మలను చేయడం వల్ల వారి ఆత్మలకు శాంతి లభిస్తుందని నమ్ముతారు. పితృ అమావాస్య అంటే ఏమిటి? పితృ అమావాస్య అనేది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య తిథి. దీనిని మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున భూమిపై నివసించే మనుషులు తమ పూర్వీకులకు, పితరులకు ఆహారం మరియు నీరు అందిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈ సమయంలో పితృ దేవతలు తమ లోకం నుండి భూమిపైకి వస్తారు. ఈ రోజున వారికి చేసే పూజలు, దానాలు నేరుగా వారి ఆత్మలకు చేరుతాయని నమ్మకం. ఈ రోజు ప్రాముఖ్యత: పితృలోకం నుండి పితృ దేవతలు రావడం. పురాణాల ప్రకారం మహాలయ పక్షం అని పిలువబడే 15 రోజుల కాలంలో భాద్రపద శుక్ల పౌర్ణమి నుండి అమావాస్య వరకు పితృ దేవతలు తమ లోకం నుండి భూమిపైకి వస్తారు. పితృ అమావాస్య ఈ పక్షం చివరి రోజు. ఈ రోజున వారికి శ్రాద్ధ కర్మలు చేస్తే వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. పూర్వీకుల ఆశీస్సులు: ఈ రోజున శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుందని, వారి ఆశీస్సులతో కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వసిస్తారు. విశేష కర్మలు: ఈ రోజున సాధారణంగా పితృ దేవతలకు ఇష్టమైన పదార్థాలను వండి వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తారు. అలాగే కాకులకు, ఆవులకు ఆహారం పెడతారు, ఎందుకంటే అవి పితృ దేవతలకు వాహనాలుగా పరిగణించబడతాయి. శ్రాద్ధ కర్మలు: పితృ అమావాస్య రోజున చేసే ప్రధాన కర్మలు: తర్పణం, నువ్వులు, నీటిని కలిపి పితృలకు అర్ఘ్యమివ్వడం. పిండ ప్రదానం, ఉడికించిన బియ్యం లేదా పిండితో చేసిన పిండాలను పితృ దేవతలకు సమర్పించడం. బ్రాహ్మణ భోజనం, పితృ దేవతలకు ఇష్టమైన పదార్థాలను వండి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం. ఈ కర్మలను పవిత్ర నదుల తీరాలలో, దేవాలయాలలో లేదా ఇంటి వద్ద కూడా చేస్తారు. ఈ రోజున శ్రాద్ధ కర్మలు చేయలేని వారు కనీసం తర్పణం లేదా పిండ ప్రదానమైనా చేయాలని చెబుతారు. పితృ అమావాస్య కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది పూర్వీకుల పట్ల మన గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేసే ఒక ప్రత్యేకమైన రోజు.